కూడా చిన్న చిన్న పిల్లల డీజే వల్ల ఎగిరి పడితే పరిస్థితి ఉన్నది. బాగా తప్పదాగి ఫాల్తున్నా కొడుకులు అందరూ కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. మా గుడిసెలు మొత్తం కదులుతున్నాయి. ఇంట్లో ఉండలేని స్థితిలో ఇవాళ మేము మధుకరణకి చెప్తే మధుకరణ పోయి ఇవాళ పోలీసులకు చెప్తే ఇలా దాన్ని ఆపాల్సిన పోలీసులు ఉల్టా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తలకి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు అధికారులు వచ్చి ఇంట్లో అరేంజ్మెంట్ చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము, అత్యాచారం కేసు పెట్టడము. ఇదెక్కడ ఆలోచన అర్థం కాలేదు. ప్రభుత్వాలు గతంలో ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్నా చేస్తే ఇవాళ అధికారుల పరిస్థితి ఏంది, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి పోలీసు అధికారులు గాని హరాస్మెంట్ చేసే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. చుక్కలు చూపడతాం. మేము అరాచకం చేయమేము. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటోళ్లను, ప్రజల ఆస్తులను దోచుకుంటోళ్లను ఎట్టి బస్సులో వదిలిపెట్టాం. గుర్తుంచుకోండి. చాలా మంది అనుకుంటారు, బీజేపీ చాలా రోజులు చెప్తారు, ఈసారి ఎట్టి వాళ్ళకి వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఇలా యూపీలో చూడండి, ఇతర రాష్ట్రాలు చూడండి, ఎట్లా పాలన ఇస్తాం. ఈ గుండాగిరి చేస్తోని, రౌడీజం చేస్తోని ప్రజల మాన ప్రాణ ధనాన్ని దోచుకుంటోళ్లను, ఆస్తులను దోచుకుంటోళ్లను ఏ విధంగా శిక్షిస్తున్నామో ఒక్కసారి ఉంచండి. అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోము. నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా మధుకర్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టడం వల్ల, అరాచకాలు చేయడం వలన, ఏలన చేయడం వలన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత అరాచకాలు చేసింది భరించడం. కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది, ఇంకా భరించాలి. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది, పోలీస్ కేసులు పెడుతుంది, లాఠీ చార్జీలు చేస్తుంది, జైల్లో పంపుతుంది. కానీ అన్నిటికీ భరించి తెగించి కొట్లాడేటోడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. దాన్ని గుర్తుంచుకోవాలి. అరే నక్సలైట్ల ఎదురించి ఇలా అనేక మంది కార్యకర్తలు పోరాటం చేశారు. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు, సంపుతామన్నారు, డేట్లు చెప్పారు, ప్లేస్లు చెప్పారు. చాలా మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది కార్యకర్తలు, నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బాడీలో బుల్లెట్లున్నాయి, నక్సలైట్లు తీసిన బుల్లెట్లున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న నాయకులు, అనేక మంది సీనియర్ నాయకుల యొక్క కాళ్లు చేతులు విరిచిన నక్సలైట్లు, టెర్రరిస్టులు దాడి చేసిర్రు. నడవలేని పరిస్థితి, బాడీలో బుల్లెట్ పెట్టుకుని ఇప్పుడు కూడా పార్టీ కోసం ఇలా మురళీధర వారి బాడీ లోపల ఇప్పటి బుల్లెట్ ఉన్నది, మురళీధర బాడీ లోపల. కానీ మురళీధర ఏ రోజు కూడా భయపడడానికి పోలే. ఇప్పుడు కూడా అదే జెండా కోసం పనిచేస్తున్నాడు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేస్తున్నాడు, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు. అనేక మంది నాయకులు ఇవాళ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము ధైర్యం. ఇది మరి వాళ్ళ స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. వాళ్ళు మనకు ఆదర్శం. ఇవాళ ఇప్పుడు నాయకులు మనకు ఆదర్శం. బట్ అందుకే అప్పీల్ చేస్తున్నారు, ఈ ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కావు. మన సమాజానికి భరోసా ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్, మీకు ఇబ్బందులు వస్తున్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తున్నది, మీకు అండగా మేము ఉన్నామని చెప్పి ఇలా మధుకర్ చాలా సందర్భాల్లో ధైర్యాన్ని ఇచ్చిండు, ప్రోత్సాహాన్ని ఇచ్చిండు, భరోసా ఇచ్చిండు. ఇవాళ అటువంటి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. దాన్ని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. ఆత్మహత్యలు చేసుకుంటే సమాజంలో కూడా భరోసా అవుతుంది. సమాజాన్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ ప్రజలు భావిస్తున్నారు. మా కోసం కొట్టాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ధైర్యంగా కొట్టాడాల్సిన బాధ్యత, ఇలా కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 100% భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కార్యకర్తలకు అండగా ఉంటుంది. ఇలా మధుకర్ కుటుంబానికి అండగా ఉంటాం. మధుకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. సరే, అది బయట చెప్పాల్సిన అవసరం లేదు, అది బాధ్యత మాది. దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు.
దాన్ని మేము బాధ్యతగా భావిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు